తాజా అంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో బయోడీజిల్ బంకులో అగ్ని ప్రమాదం జరిగింది. బయోడీజిల్ బంకులో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. బయోడీజిల్ బంకులో ట్యాంకు పేలడంతో మంటలు చెలరేగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? వెంకటేష్, పల్నాడు జిల్లాలో బయోడీజిల్ బంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లుగా కూడా స్థానికులు అయితే సమాచారం ఇస్తున్నారు. వెంటచింతల మండలం పాలుబాయి జంక్షన్ లో కొత్తగా బయోడీజిల్ బంకును ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు. అది కొద్ది రోజులుగా అది సేవలు అందిస్తుంది. అయితే ఈ బయోడీజిల్ బంకులో అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. ఈ బంకులో రాత్రి విధుల్లో 2 వర్కర్స్ ఉన్నట్టుగా కూడా స్థానికులు గుర్తించారు. అయితే ఈ వర్కర్స్ లో ఒక అతను తీవ్రంగా గాయపడినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే మరొక వ్యక్తి కనిపించట్లేదు. అగ్ని మంటల్లో ఏమైనా చిక్కుకున్నాడు అన్న కోణంలో అయితే విచారణ పోలీసులు కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది అయితే విచారణ చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో అయితే అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదానికి కారణం ఏంటనే కోణంలో అయితే పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఈ బయోడీజిల్ బంక్ కావటం, అది ఇటీవల కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ పరిసర ప్రాంత వాసులకు కూడా దీని మీద పెద్దగా అవగాహన లేదు. అయితే ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుని మంటలు ఎగిసిపడటంతో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకి అదేవిధంగా అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో వెంటనే అక్కడ చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు మంటలను అయితే అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మంటలు అయితే బాగా అంటే బయోడీజిల్ కావడంతో పెద్ద ఎత్తున అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు అయితే అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంది. అయితే మరొక ఫైర్ ఇంజిన్ కూడా తీసుకువచ్చి మంటలు ఆపేందుకు అయితే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అటు మరోవైపు పోలీసులు అసలు ఈ రాత్రి బంకులో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, లోపల విద్యుత్ ఘాతంతో ఏమైనా ప్రమాదం జరిగిందా, లేకపోతే ఎవరైనా కావాలని నిప్పంటించారా అన్న కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే బంకు లోపలికి వెళ్లే పరిస్థితి అయితే లేదు. అక్కడ ప్రమాదం పెద్ద ఎత్తున ఉండటంతో మంటలు బాగా ఎగిసిపడుతున్న నేపథ్యంలో బయట నుంచి మంటలు ఆపేందుకు అటు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటే దాని మీద అయితే ఈ మంటలు ఆరిపోయిన తర్వాత అసలు ముందు లోపల ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించుదాం, వాళ్ళని కాపాడదాం, వాళ్ళ ప్రాణాలు కాపాడదాం అన్న కోణంలో అయితే పోలీసులు అయితే ఉన్నారు. అదేవిధంగా స్థానికులు కూడా అప్రమత్తమై ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా దరిదాపుల్లోకి వెళ్లకుండా మంటలకి ఎవరికి ఇబ్బంది, మంటల వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా మంటలో చిక్కుకోకుండా అయితే స్థానికులు కూడా దగ్గరుండి ఆ పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అయితే అక్కడే ఉండి మంటలను అదుపు చేసేందుకైతే ప్రయత్నిస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు వీరాంజనేయులు. అదే